ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నోటిఫికేషన్. ఆ నెలలోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల నివేదిక. అదే నెలాఖరున ప్రక్రియ. జూన్ 12 నాటికి పూర్తి చేసేలా కసరత్తు. మెగా డిఎస్సిని పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముందుగా ప్రకటించిన విధంగా 16,347 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నాటికి డిఎస్సి పోస్టులని భర్తీ చేయనున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగుపెట్టనున్నారు. తొలుత ప్రకటించిన విధంగా టెట్ పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడిన వెంటనే డిఎస్సి నిర్వహించి డిసెంబర్ చివరి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి లోకేష్ భావించినప్పటికీ ఎస్సీ వర్గీకరణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తొలి సంతకం మెగా డిఎస్ ఫైల్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. మెగా డిఎస్సి నిర్వహణలో ఎదురైన ఎస్సీ వర్గీకరణ సమస్యను అధిగమించి ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగా డిఎస్సిని నిర్వహించి ప్రకటించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. వర్గీకరణపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం కోసం నవంబర్లో కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ సంజన్ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. కమిషన్కు కావలసిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారాన్ని కమిషన్ సేకరిస్తోంది. జనాభా గణన పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఎస్సీ ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు. షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంది. వర్గీకరణ ప్రయోజనాలు అన్నీ ఎస్సీ ఉపకులాలకు ఫలితాలు అందేలా ఏకసభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంది. నివేదిక అనంతరం నోటిఫికేషన్, బదిలీలు. ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్కు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు రోడ్ మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ తదుపరి ఫిబ్రవరి నెలాఖరున డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం 45 రోజుల వ్యవధిలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి పోస్టుల భర్తీని వేగవంతం చేయనున్నారు. ఈ ఏడాది చేపట్టాల్సిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంతో తొలుత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తదుపరి డిఎస్సి పోస్టులతో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలన్నింటినీ జూన్లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాల్సి ఉంది. బదిలీలు, పదోన్నతులు, డిఎస్సి పోస్టుల భర్తీని జూన్ 12 నాటికి పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులకు కత్తి మీద సాములా మారింది.